ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. ఓ కృష్ణ, ఈ బ్రహ్మ మార్గమునందు యోగమునందు స్థిరత్వం లేనివాడైనటువంటి మూఢుడు ఇహానికి పరానికి రెంటికి చెడిపోయిన వాడవుతాడు కదా. చెదిరిపోయిన మేఘంలాగానే నశించిపోడా ఏమిటి అని అడుగుతూ, అంతేకాదు యోగ మార్గము నుండి కొందరు, మోక్షము నుండి కొందరు అని కూడా చెబుతూ, కర్మ మార్గము నుండి యోగ మార్గము నుండి కూడా వాడు భ్రష్టత్వాన్ని పొందుతాడు కదా. ఆ తర్వాత ఏమవుతాడు అని అడుగుతూ, ఓ కృష్ణ, ఈ యొక్క నా సందేహం పూర్తిగా తొలగించడానికి మీరు మాత్రమే సరిపోతారు, తగిన సమర్థులు. మీరు తప్ప ఇతరులెవ్వరూ కూడా దీనిని తొలగించలేరు అని అంటే, అర్జునుడు గురువగు శ్రీకృష్ణమూర్తి పట్ల అనన్యమైనటువంటి భక్తిభావము, సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అంటే శిష్యుడు గనక గురువును ప్రశ్నించినప్పుడు ఎంతో వినయ విధేయతలతోటి చూపాలి కదా. అప్పుడు గురువుకు సంతోషం కలిగి శిష్యుని మీద తన యొక్క అనుగ్రహాన్ని చూపుతాడు. గురువు చెంత, దైవము చెంత, పెద్దల చెంత దర్పము అనేది పనికిరాదు కదా. అహంభావము, దర్పాలు కలిగినటువంటి వాడు గురువు యొక్క అనుగ్రహానికి, దైవం యొక్క అనుగ్రహానికి ఎప్పటికీ కూడా పాత్రుడు కానేరడు. అయితే శ్రీకృష్ణమూర్తి మూడు లోకాలకి కూడా మహాప్రభువు, సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు. సమస్త బ్రహ్మాండములందలే భూతకాల, భవిష్యత్కాల, వర్తమాన కాల భూతకోట్ల యొక్క గతులు అన్నింటినీ కూడా తెలిసినవాడు కాబట్టే యోగభ్రష్టుల యొక్క రాబోయే చరిత్రను చక్కగా తెలిసినవాడు. అటువంటి మహనీయుడు తన ఎదురుగా ఉండగా ఇంకా మరి ఒకరిని తన యొక్క సంశయాలను నివృత్తి చేసుకోవడం కోసం అర్జునుడు ఎందుకు ఆశ్రయిస్తాడు? అటువంటి సమర్థత మరి ఎవరికి ఉన్నది కాబట్టి. అందుకే అర్జునుడు, మీరే నా సంశయాన్ని ఛేదించి వేయడానికి తగినటువంటి వారు, ఇతరులు కాదు అని భగవానుడితో చెప్పడానికి కారణమైంది. అప్పుడు భగవానుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవానుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఓ అర్జున, అటువంటి యోగభ్రష్టునికి ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ వినాశము అనేటువంటిది కలుగదు కాబట్టి మంచి కార్యాలు చేసేటువంటి వాడు చెడ్డగా ఉన్నటువంటి ఫలితాన్ని పొందడు కదా. సత్కార్యంతో తత్పరులైన వాడు, ఆ సత్కార్య తత్పరులకు భగవానుడు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. యోగాభ్యాసము, ధ్యానము మొదలైనటువంటివి చేసేవారు ఒకవేళ తమ లక్ష్యము పొందకముందే మరణించినట్లయితే వారికి దుర్గతి ఏమాత్రము కలుగదని సాధకులకు పరమాత్మ హామీ ఇచ్చారు. అంతేకాదు, మంచి కార్యాలు చేసేవానికి ఎప్పటికీ వినాశము కానీ దుర్గతి కానీ కలగదు అని గట్టిగా చెప్పారు. ఈ వాక్యము భక్తులకు, సాధకులకు, బ్రహ్మ మార్గమున పయనించేటువంటి వారికి సంజీవి వంటిది కదా. వారికి ఇది ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది. తమ యొక్క సద్గతి విషయమై సంశయంతో కూడి ఉన్నటువంటి సత్కార్యపరాయణుల అందరికీ కూడా పరమాత్మ చెప్పిన ఈ వాక్యం ప్రాణం పోసినట్లే అయ్యింది. ఈ యొక్క అంటే అప్పుడప్పుడు కూడా ఈ శ్లోకాన్ని బాగా కంఠస్థం చేయాలి. అప్పుడప్పుడు కూడా స్మరిస్తూ ఉండడం చేత ఇక దిగులు కానీ, దుఃఖము కానీ, సందేహము, మోక్షము చెందాలి అనుకునేటువంటి వానికి ఎప్పటికీ కలగవు. ఇటువంటి ధైర్యాన్ని ఉద్బోధక ఇచ్చేటువంటి ధైర్యాన్ని ఇచ్చే మాటల చేతనే సాధకుడు పరమార్థ రంగమున తనదైనటువంటి శ్రద్ధాభక్తులతో వ్యవహరించగలుగుతాడు. చెడ్డ పనికి భయపడాలి కానీ మంచి పని ఎంత చిన్నదైనప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది.
వారు వారు చేసేటువంటి సత్కార్యాలను అనుసరించే జనులకు లభించే సత్ఫలితాలలో ఒకంత తేడాలు ఉంటే ఉండవచ్చేమో, కానీ దుష్ఫలితాలు మాత్రం ఎప్పటికీ కూడా ఎన్నడూ కూడా అటువంటి వారికి కలగవు, కలగనేరవు అని. అయితే ఇహలోకమందు కానీ పరలోకమందు కానీ మరెచ్చటైనా సరే సత్కార్యాలు ఆచరించేటువంటి వానికి చేటు లేదు అనే కదా భావము. ఇంకా కూడా శుభకార్యము అనేటువంటి సర్వసామాన్య పదము ప్రయోగించబడడం వలన ఏ పుణ్యకార్యమైనప్పటికీ కూడా సత్కార్యమైనను సరే ఉత్తమమైన గతినే కలుగజేస్తాయి, కానీ దుష్టమైనటువంటి ఫలితాన్ని కాదు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అంటే యోగాభ్యాసం కూడా ఒకానొక సత్కార్యమే కాబట్టి యోగము ఒకంత ఆచరించి మరణించినను కూడా వానికి దుర్గతి ఎన్నడూ కలుగదని, సద్గతే కలుగుతుంది అని తేలడం చేత భగవానుని యొక్క ఈ సమాధానం వలన అర్జునుని సంశయము అనేటువంటిది నివృత్తమైనట్లే అవుతూ ఉన్నది కదా. అయితే ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ సమాధానమునందు పాపాత్ములకు, దుష్కార్యాలను ఆచరించేటువంటి వారికి, అశుభకర్మలు అనుసరించేటువంటి వారికి దుర్గతి తప్పకుండా కలుగగలుగుతుంది అనేటువంటి అర్థమే కదా ధ్వనిస్తూ ఉన్నది. పాపులకి లోకమందు కానీ పరలోకమందు కానీ వినాశమే కలుగుతుంది అనే స్పష్టపడుతూ ఉన్నది. వినాశము అంటే నీచమైనటువంటి జన్మలు, దుఃఖాలు మొదలైనవన్నీ కూడా కలుగుతాయి అనే కదా చెప్పవచ్చు. కాబట్టి వాటిని వదిలివేయాలి. సత్కార్య ఆచరణశీలురై ఉండాలి, ఆధ్యాత్మ సాధన పరులై ఉండాలి. ఆ తర్వాత శ్రేయస్సును పొందాలి. లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని ఈ శరీరం పడిపోకమునిపే ఈ జన్మయందే పొందివేయడానికి ప్రయత్నిస్తూ, ఒకవేళ పొందజాలకపోయినప్పటికీ కూడా మనకి భగవంతుడు తెలియజేసినటువంటి వాక్యాల వలన ధైర్యాన్ని చేకూర్చుకొని ముందుకు సాగిపోవాలి. అందుకే అతనికి యోగభ్రష్టుడు అంటే యోగాన్ని చేరకముందే శరీర పతనం జరిగినటువంటి వానికి అతనికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ దుష్టమైన ఫలితం ఎప్పటికీ కూడా కలగదు, సద్గతియే కలుగుతూ ఉన్నది. శుభకార్యం చేసేటువంటి వారికి దుర్గతి అనేది కలగదు, సద్గతే కలుగుతుంది అనే పరమ సత్యాన్ని ఇక్కడ శ్రీకృష్ణమూర్తి సిద్ధాంతరీకరించారు. అయితే దేహ వియోగానంతరము, దేహం వదిలేసినాక, శరీరం పడిపోయినాక యోగభ్రష్టుడు ఎటువంటి సద్గతిని పొందుతాడో దానిని గురించి వివరిస్తూ, ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు అంటే యోగం పొందకముందే, ఆత్మసాక్షాత్కారం కాకముందే మరణము చెందినటువంటి వారు మరణము తర్వాత పుణ్యాత్ముల లోకాలనే పొందుతారు. ఆ పుణ్యాత్ముల లోకాలలో అనేక సంవత్సరాలు నివాసం చేస్తారు. తర్వాత పరిశుద్ధమైనటువంటి అంటే సదాచార సాంప్రదాయానుసారంగా అనుసరించేటువంటి వారి ఇళ్లలో కానీ, శ్రీమంతులు యొక్క గృహమందు కానీ పుట్టుచూ ఉంటాడు యోగభ్రష్టుడైన వాడు. మధ్యలో సత్కార్యాలను, శుభకరమైనటువంటి పరమార్థ రంగమున పయనిస్తూ శరీరం వదిలినటువంటి వాడే యోగభ్రష్టుడు. వాడు శరీరం వదిలిన తర్వాత పుణ్యాత్ముల లోకాలను పొందుతాడు, అక్కడ అనేక సంవత్సరాలు నివసిస్తాడు. ఆ తర్వాత ఇక పరిశుద్ధమైనటువంటి సదాచార సత్తునందు ఆచరణ కలిగి ఉన్నటువంటి వారి యొక్క ఇళ్లల్లో కానీ, శ్రీమంతుల యొక్క గృహమందు కానీ పుడుతూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు యోగభ్రష్టుడు అగువాడికి దుర్గతిని పొందడు అని కదా మనకి తెలియజేయబడింది. మరి ఎటువంటి సద్గతిని పొందుతాడు అనే విషయం ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. అంటే యోగభ్రష్టుడు అనేటువంటి వాడు ఎప్పటికీ చెడ్డ ఫలితాన్ని పొందడు, వీలున్నంత మంచినే పొందుతాడు, సద్గతినే, మంచి గతినే పొందుతాడు అని కదా నిరూపించబడింది. అయితే అతడు యోగభ్రష్టుడు చనిపోయిన తర్వాత, శరీరం వదిలేసిన తర్వాత
పుణ్యవంతుల యొక్క లోకాలకు వెళ్ళిపోతాడు. అక్కడ దీర్ఘకాలం నివసిస్తాడు. ఆ తర్వాత సత్తునందు అంటే శాశ్వత వస్తువును గురించి తప్పించేటువంటి మహాత్ముల యొక్క ఇళ్ళయందు, ధనవంతుల యొక్క గృహాలయందు వాని యొక్క జన్మ ప్రాప్తమవుతుంది. ఇలాగా జన్మించి తాను ఇదివరిలో విడిచిపెట్టి వెళ్ళాడు కదా యోగాభ్యాసము, అది ఎప్పుడైతే యోగభ్రష్టుడై శరీర పతనము జరిగిందో ఆ తర్వాత ఇకప్పుడు ఆ గతంలో వదిలి వెళ్ళినటువంటి యోగాభ్యాసాన్ని మరలా కొనసాగిస్తాడు. మళ్ళీ పుణ్యాత్మల లోకాలయందే సుఖమే ఉంటుంది కాబట్టి దుఃఖం ఉండదు. ఇంకా కూడా శ్రీమంతుల గృహమందు దారిద్ర్యము మొదలైనటువంటి బాధలు ఏవీ ఉండవు కదా. వారు సదాచార సంపన్నులై ఉంటారు శ్రీమంతులు. కాబట్టి భోగాలు, విలాసాలు మొదలైనటువంటి దుశ్చేష్టలు ఏవి కూడా వారికి ఉండవు. సదాచారపరులైన శ్రీమంతులు ఎల్లవేళలా కూడా పుణ్యాన్ని ఆచరిస్తూ ఉంటారు, శుభకరమైన సత్కార్యాలే ఆచరిస్తూ ఉంటారు, పారమార్థిక చింతనే చేస్తూ ఉంటారు. సత్తును గురించినటువంటి ఆచారాన్ని, సార వివేకమైనటువంటి జ్ఞానము కలిగి ఆ యొక్క శాశ్వత పదార్థమునందే ఆసక్తి కలిగి ఉండేటువంటి వారు కాబట్టి శ్రీమంతులు. వారికి దారిద్ర్యపు బాధలు ఉండవు. వారు సత్తునందు ఆచారపరులై ఉంటారు కాబట్టి వారికి ఈ ప్రాపంచిక సంబంధమైన అనుభవయోగ్యమైనటువంటి విలాసాలు, ఈ యొక్క దుష్టమైన చేష్టలు, ఈ ఆలోచనలు వారికి ఉండవు. మరలా కూడా యోగం యొక్క అభ్యాసాన్ని కొనసాగించడానికి అనువైనటువంటి ప్రదేశమే అది అవుతుంది. వారి యొక్క సత్కార్య ఫలితం మళ్ళీ కూడా ఆ కార్యాన్ని అనుసరించేదానికి కావలసినటువంటి వసతులతోనే ఆ శరీరాన్ని మళ్ళీ పొందుతాడు. కాబట్టి యోగభ్రష్టునికి యోగంలో మధ్యలో యోగానుసరణం చేస్తూ లక్ష్యాన్ని చెందకుండానే భ్రష్టత్వం పొంది శరీర పతనమైతే మరణానంతరం ఎల్లహడలా కూడా వానికి అనుకూలమైన వాతావరణమే సంభవిస్తుంది, కానీ ప్రతికూలమైనది ఎప్పటికీ సంభవించదు. అందుచేత అతనికి సద్గతే లభిస్తుంది అని కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. అందుకే శుచీనాం శ్రీమతాం అనే 2 రకాలైనటువంటి విశేషణాలను తెలియజేశారు. ఏ విధంగా అంటే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఈ 2 విశేషణాలను, గొప్పవైనటువంటి విషయాలను తెలుపుతూ ఉన్నవి. పరిశుద్ధులైనటువంటి, శ్రీమంతులైనటువంటి అనే వాని యొక్క అర్థం. అంటే దరిద్రులైన సదాచారపరుల యందు యోగభ్రష్టుడు ఒకవేళ జన్మించినట్లయితే అక్కడ వాని యొక్క భోజనాదులు, శారీరక పోషణ సంబంధమైన నిర్వహణ కోసం మిగులా శ్రమించవలసి వస్తుంది. దాని ఫలితంగా యోగానికి కొంత అంతరాయం కలగవచ్చు. అట్లాగే కేవలం శ్రీమంతుల ఇళ్లల్లో పుట్టినట్లయితే భోగాల పట్ల, విలాసాల పట్ల, సుఖాల పట్ల మునిగిపోయేటువంటి చిక్కు ఉన్నది. కాబట్టి దారిద్ర్యము లేనటువంటి, దురాచారాలు కూడా లేనటువంటి ఇండ్లయందే యోగభ్రష్టుని భగవానుడు జన్మింపజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులైనటువంటి వారే శ్రీమంతులు, శ్రీమంతులైనటువంటి పరిశుద్ధులు. వారి ఇండ్లల్లో యోగభ్రష్టులైనటువంటి, యోగము నుండి జారి శరీరం వదిలినటువంటి వారి యొక్క ఉత్తర జన్మలు ఏ విధంగా ఉంటాయి అంటే దరిద్రులైనటువంటి, ఆర్థిక స్థితి సరిగా లేనటువంటి సదాచారపరుల ఇండ్ల యందు కనుక యోగభ్రష్టుడు పుట్టినట్లయితే అక్కడ భోజనాదుల యొక్క నిర్వహణ కోసం మిగులా శ్రమ పడాలి. కాబట్టి అక్కడ దాని ఫలితంగా సమయమంతా దానికే పోతుంది. కాబట్టి యోగానికి అంతరాయం కలగవచ్చు. అలాగే కేవలము శ్రీమంతులే అంటే ధనవంతులు మాత్రమే ఉండి వారి దగ్గర సదాచారం లేదనుకో, వారి ఇళ్లల్లోనే పుట్టినట్లయితే భోగ విలాసాల యందు మునిగిపోయే ప్రమాదం ఉన్నది. అందుకని ఇక దారిద్ర్యము లేనటువంటి, దురాచారాలు లేనటువంటి వాళ్ళు శ్రీమంతులై ఉంటారు. సదాచారపరులై ఉన్నటువంటి వారి యొక్క ఎండ్ల యందే యోగభ్రష్టుణ్ణి భగవానుడు అక్కడ జన్మింపజేస్తూ ఉన్నారు. అప్పుడు దైవధ్యానానికి ఏ ఆటంకము కూడా అతనికి ఉండదు.
ఇక అంతేకాదు సాధకులపై భక్తులపై భగవానుడికి ఎంత అవ్యాజమైనటువంటి కరుణ అంటే భక్తులపై భగవానుడికి సాధకుల మీద భక్తుల మీద భగవానుడికి ఎంతటి అనుగ్రహం, ఎంతటి దయ, ఎంత అవ్యాజ కరుణ. తమను ధ్యానించే వారిని 1000 కళ్ళతో పరమాత్మ కనిపెడుతూ ఉంటారు కదా. కాబట్టి ఇంకా మనుజుడు దైవ మార్గమున ప్రవర్తించడానికి ఎందుకు సంకోచించవలసిన అవసరం లేదు. యోగభ్రష్టుడు అంటే యోగము నుండి జారినటువంటి వాడు పుణ్యవంతుల యొక్క లోకాలకి వెళ్తాడు అని చెప్పారు కదా. అలా చెప్పడం వలన యోగము మహాపుణ్యాన్నే ఇస్తుంది అనే స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా కూడా చక్కని జన్మను పొందుతున్నారు. మళ్ళీ కూడా తాను ఎక్కడ ఆపివేశాడో మళ్ళీ కూడా అదే యోగాన్ని కొనసాగించడం అనేటువంటి దాని ద్వారా ఇక ఈ తాను ఇంతవరకు చేసినటువంటి అభ్యాసము అనేటువంటిది ఏమాత్రము ఫలము లేనిది కాదని, నిష్ఫలము కాదు అని తేలుతూ ఉన్నది కదా. తను ఎంతవరకైతే చేశాడో అంత ఫలితము అనేటువంటిది వస్తుంది, ఏమాత్రము ప్రయోజనరహితము కానే కాదు. ధనంతో పాటు సదాచారము ఉన్నప్పుడే రాణిస్తుంది అని మనకి ఈ విషయం బాగా స్పష్టపడుతూ ఉన్నది కదా. ధనము ఉంటే సరిపోతుందా? సదాచారం లేకపోతే ధనముండి ప్రయోజనం ఏమున్నది అనే కాబట్టే ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యంతో పాటు శుచిత్వము, సదాచార సంపన్నత్వము, సదాచారాలు, సాధన చతుష్టయ సంపన్న, సమాధి షట్క సంపత్తి అనేటువంటివి ఈ యొక్క సప్తజ్ఞాన భూమికలు అనే వాటిని ఒకదాని తర్వాత ఒకటి విచారించాలి. మహావాక్యాల యొక్క విచారణ అంటే సర్వేక సమస్తము నిండినటువంటి అద్వయ వస్తువైన ద్వితీయం నాస్తి అయిన అద్వితీయమైనటువంటి ఆ పరబ్రహ్మ వస్తువే నేను అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తూ దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ధనత్వానికి శుచిత్వానికి జోడించాలి. ఎలాగంటే ఇప్పుడు తమ యొక్క ఐశ్వర్యవంతులు ఏం చేస్తారు? తమ ఐశ్వర్యంతో పాటు శుచిత్వము, సదాచార సంపన్నత్వము కూడా శీలించడం కోసం ప్రయత్నించాలి కదా. అదే ధనత్వానికి శుచిత్వానికి జోడించాలి. ఒకవేళ గనక ఆ రెండింటిలో ఏది గొప్ప అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏం చెప్తాము? ధనత్వానికి ఓటు వేస్తామా లేకపోతే సదాచారత్వానికి ఓటు వేస్తామా అంటే ధనము లేకపోయినప్పటికీ రెండూ ఉండడం మంచిదే. లేదు ఒక్కటే ఉండాలి అన్నప్పుడు దేని వైపు మొగ్గు చూపుతాము? శుచిత్వం కోసమే, సదాచారత్వం కోసమే ప్రాముఖ్యతని ఇవ్వవలసి వస్తుంది. ఎలాగంటే అది భగవంతుని సమీపానికి జీవుణ్ణి కొనిపోతుంది కాబట్టి సదాచారం, ధనమైతే అలా కొనిపోలేదు అని చెబుతూ, అంతేకాదు యోగభ్రష్టుడు మరణించిన తర్వాత ఎటువంటి సద్గతిని పొందుతాడు అంటే అతడు మొదట పుణ్యవంతులైనటువంటి లోకానికి వెళ్తాడు, అక్కడ చాలా కాలం నివసిస్తాడు. ఆ తర్వాత సదాచారపరులైనటువంటి శ్రీమంతుల గృహమందే జన్మిస్తాడు. తాను ఇదివరలో విడిచిపెట్టినటువంటి యోగము అక్కడ తిరిగి కొనసాగిస్తాడు. ఈ ప్రకారంగానే సామాన్య యోగులను గురించి చెప్పి ఇక ఉత్తమ తరగతి యోగుల యొక్క మరణానంతరము వారు చనిపోయిన తర్వాత వారి యొక్క స్థితిగతులను గురించి తెలియజేస్తూ, అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అంటే ఉత్తమమైనటువంటి ఉత్తమ తరగతి అయినటువంటి యోగి అయినట్లయితే అంటే జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశమందే జన్మిస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా జన్మము లోకమున మహాదుర్లభమైనది. ఇటువంటి జ్ఞానవంతుల యొక్క వంశమునందు జన్మించడం అనేటువంటి జన్మ అయితే లోకములో చాలా కష్టంగా దొరుకుతుంది. అంటే ఒకంత సాధన చేసి మరణించినటువంటి యోగులను గురించి మనకు ముందుగా తెలియజేసుకున్నాం. అయితే యోగ సాధన ఎక్కువగా చేసి కొంచెంగా సాధన చేసి అంటే యోగత్వాన్ని పొందకనే
ఆత్మసాక్షాత్కార స్థితి పొందకనే మధ్యలోనే శరీరం వదిలేసినటువంటి యోగులను గురించి మనం ఇప్పటి వరకు తెలియజేసుకున్నాం. అయితే యోగ సాధన ఎక్కువగా చేసి లక్ష్యాన్ని మాత్రం పొందలేకపోవడం, అలా పొందకనే పొందే ముందు మరణించినటువంటి వారి స్థితి ఎలా ఉంటుందో, వారికి ఎటువంటి గతి లభిస్తుందో అనేటువంటి దానిని గురించి పరమాత్మ వివరిస్తూ ఉన్నారు. అటువంటి వారు మరణించిన తర్వాత ధీమంతులైనటువంటి యోగుల వంశంలోనే పుడుతూ ఉన్నారు. తపస్సంపన్నులైనటువంటి మహాత్ముల సాంప్రదాయమునే జన్మిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నటువంటిది 100కి 40 మార్కులు సంపాదించిన వారు యోగ భ్రష్టులు అని చెప్పినట్లయితే, ఇప్పుడు ఉత్తమమైనటువంటి యోగులు అన్నప్పుడు వీరు 100కి 80 మార్కులు సంపాదించిన వారని కూడా చెప్పుకోవచ్చు కదా. అంటే ఉత్తమ యోగి పొంగవుల యొక్క వంశమందు కలిగే అట్టి జన్మ లోకమున మహాదుర్లభమైనది. ఉత్తమ యోగి పొంగవుల యొక్క వంశమునందే కలిగేటువంటి జన్మ అది లోకంలో మహాదుర్లభం. అంటే చాలా కష్టమైనటువంటి, ఎంతో అరుదైనటువంటి జన్మము అనే కదా భగవానుడు తెలియజేశారు. ఎలాగంటే వారు ధీమంతులు, బుద్ధిమంతులు, అంటే జ్ఞానవంతులు కాబట్టి, ఆత్మానుభవాన్ని లెస్సగా పొందినవారు కాబట్టి అక్కడ జన్మించేవాడు వంశపారంపర్య సత్సంస్కారాన్ని అనుసరించి పుట్టుక నుండియే, ఎలాగంటే వ్యాస మహర్షి కుమారుడు సుఖమహర్షిలాగానే భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైన వాటితో కూడి ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. సుఖమహామునికి వ్యాసుని యొక్క ఆశ్రమమునందు ఉత్పన్నమైనటువంటి సుకుడు తను పుట్టినప్పటి నుండి కూడా ఆయన ఎంత ఉత్తమమైనటువంటి మరి జ్ఞానవంతమైనటువంటి వంశాన్ని పొందారు అంటే ఆత్మానుభవాన్ని లెస్సగా పొందినవారు కాబట్టే ఆయన జన్మించేటువంటి వంశపారంపర్య సత్సంస్కారాన్ని అనుసరించి పుట్టుక నుండి సుఖమహర్షిలాగానే జ్ఞాన వైరాగ్యములతో భక్తితోటి కూడా కూడి ఉండటానికి అవకాశము అనేది ఏర్పడుతూ ఉంది. అంటే చిన్న కాలం నుండి కూడా దైవ వాతావరణమందే జీవించడం, వేదాలను ఒళ్ళివేయడం, వేదాల యొక్క అర్థాలను గ్రహించడం, గ్రహించిన దాని ప్రకారమే అనుసరించి ఆచరణాత్మకంగా ఉండడం. ఈ విధము అంటే దైవ వాతావరణం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కానే కాదు కదా. అలా జీవించడం కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. మహాతపస్సు యొక్క ఫలమే అయి ఉంటుంది. అనేక జన్మల నుండి కూడా సముపార్జించుకున్నటువంటి పుణ్యవంతమైన సంస్కార ఫలితమే అయి ఉంటుంది. అటువంటి ఉత్తమమైనటువంటి యోగ భ్రష్టునకు ఆ విధంగా ఉత్తమ యోగం అనుసరిస్తూ కూడా ఆ భ్రష్టత్వం చెంది శరీర పతనం అయినటువంటి వానికి ప్రారంభం నుండి కూడా ఏ బాధ లేకుండా, ఏ విక్షేపము కూడా కలగకుండా సాధన అనేటువంటిది మరు జన్మలో కొనసాగుతుంది. ఎలాగంటే అతడు జన్మించినటువంటి యోగుల సాంప్రదాయమందు ఏముంటుంది, నిర్విరామంగా అహరహము ఉండేటువంటి విషయం ఏంటి అంటే ఆధ్యాత్మ విచారణ. ఈ శరీరాల యొక్క రాకపోకలు ఎంత అస్థిరమైనదో శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని గురించి నిరంతర విచారణ, నిరంతరము కూడా యోగమును పరమాత్మ తత్వాన్ని ఎలా సాధించాలి, ఏ విధమైనటువంటి ఆచరణ ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందుతాము, ఆత్మసాక్షాత్కారం కలిగిద్ది అనేటువంటి విచారణ, యోగమును గురించి సాధించడం, నియమాలు, నిష్టలు, పరమార్థ గ్రంథ పఠనాలు, పరమార్థ తత్వాన్ని తెలియజేసేటువంటి గ్రంథ పఠనాలు మొదలైనవి అన్నీ కూడా అక్కడ ఆ యోగుల సాంప్రదాయం అందు విరాజిల్లుతూ ఉంటాయి కదా. ఈ విధంగా అంటే నిరంతర ఆధ్యాత్మ విచారణ, యోగ సాధన, నియమనిష్టలు, పరమార్థ గ్రంథ పఠనము మొదలైనవే ఉంటాయి. కానీ సదా దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా బోధించేవారు ఉండరు, ఆచరించేటువంటి వారు కూడా అక్కడ ఉండరు. ఏది అనుసరిస్తూ ఉన్నారో అదే చెప్తారు,
ఏది చెప్తున్నారో ఆ ప్రకారముగానే ఆచరిస్తూ ఉంటారు. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా కూడా నిరంతరము కొనసాగేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మ విచారణ అనేటువంటి దానిని వ్యతిరేకించేవారు, దానికి వేరుగా చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి పూర్వం తాను విడిచిపెట్టినటువంటి సాధన యొక్క ఒకంత శేషాన్ని కూడా కొద్దిపాటి మిగిలి ఉంటుంది. ఆ మిగిలి ఉన్నటువంటి దానిని కూడా అతి త్వరలో పూర్తి చేసుకొని వస్తారు. అలా పూర్తి చేసుకొని కృతార్థుడే అవడం కోసం గొప్ప అవకాశం అతనికి అక్కడ లభిస్తూ ఉంటుంది. అంటే రామకృష్ణ పరమహంసలాగా, మహర్షి భగవాన్ రమణ మహర్షుల్లాగా ఈ విధంగా వారు విడిచిపెట్టిన సాధన యొక్క కొద్దిపాటి భాగాన్ని అతి త్వరలో పూర్తి చేసుకొని తమ యొక్క దేహము పొందినటువంటి దానికి కృతకృత్యత, కృతార్థుడు అవ్వడం అనేటువంటి గొప్ప అవకాశము అనేది అతనికి అక్కడ లభిస్తుంది. ఇక మరొక దేహముతో వానికి అవసరము ఉండదు, అవకాశము ఉండదు. లేదు, అసలు అవకాశం కాదు, అవసరమే ఉండదు అని చెబుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జన్మల కంటే కూడా యోగుల యొక్క వంశమునందలి జన్మమే కదా సర్వము కంటే కూడా ఉత్తమమైనది, ఉత్కృష్టమైనది. భగవానుడు చెప్పడంలో దాని యొక్క గొప్పతనం మనకి వెల్లడి అవుతూ ఉంది. లోకములో ధనికుల యొక్క జన్మ గొప్పది కాదు, రాజాది రాజుల జన్మ గొప్పది కాదు, ఇంద్రుని జన్మ గొప్పది కాదు, చంద్రుని జన్మ గొప్పది కాదు. ధీమంతులైనటువంటి జ్ఞానవంతులైనటువంటి యోగుల జన్మమే గొప్పది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.